అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీ సినిమాల్లో మధురంలో కానీ మనులో కానీ ఇప్పుడు 8 వసంతాల్లో కానీ దేవుళ్ళ రెఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ హీరోయిన్కి తను మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయలేనప్పుడు మీరు ఒక సీన్ తీస్తారు, దాంట్లో అమ్మాయికి భగవద్గీత ఇస్తారు చేతికి. ఒక కష్ట సమయంలో భగవద్గీత చదువు అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పారు అంటే వారికి ఆ మతం మీద కానీ ఆ దేవుళ్ళ మీద కానీ ఎంత విశ్వాసం ఉందో అర్థమైపోతుంది. బట్ ఇదే సమయంలో మీ మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. సినిమాలో ఆ కాశీలో జరిగే సీక్వెన్స్లో ఒక రేప్ సీను, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని అపోజ్ చేశారు ప్రెస్ మీట్లోనే, బహిరంగంగానే. బట్ పర్సనల్గా మీ సినిమాలు చూసిన వ్యక్తిని నేను కాబట్టి మీ మైండ్ సెట్ అది కాదు. మీరు దేవుళ్ళు అంటే ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత నమ్ముతారో నాకు తెలుసు. ఎక్కడ తేడా జరిగింది సార్? అంటే మీరు ఆ సీన్ని ఎలా డెలివరీ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటారు? ఇది కొంచెం పెద్ద ఆన్సర్, మరి చెప్పండి సార్. ఓకే, అంటే నాకు దేవుళ్ళనే కాదు, మామూలుగా మనిషి అంటేనే గౌరవం సార్. ఇది నేను 4 కోణాల నుంచి విశ్లేషిస్తా. వెరీ ఇంపార్టెంట్. మొదటిది సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా ఏంటంటే బెటర్గా అర్థమవుతుంది చాలామందికి. రెండవది ఒక కమ్యూనిటీని ఒక పేరు తీసి, ఇప్పుడు బ్రాహ్మణులకి ఉన్న రేప్కి కనెక్షన్ ఏంటి, ఒక బ్రాహ్మణుడితో మీరు రేప్ లాంటిది చేయిస్తారా, అత్యాచారం మీద పంపిస్తారా అన్నారు, అది ఆన్సర్ చేస్తాను. మూడోది కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపులు ఏంటి అని అడిగారు. నాలుగోది కాశీ లాంటి, మళ్ళీ అదే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట మాంసం ఏంటి, మీ సినిమా కోసం మీరు కబేలాలు పెడతారా అని అడిగారు. ఈ 4 కోణాలు నేను ఇప్పుడు స్పృశించి మాట్లాడతా, అందుకే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ లాంగ్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, మీరు సీన్ని చూసుకుంటే ఆ సీన్ యొక్క డైనామిక్స్, అందులో నాకు ఒక భక్తుడు కావాలి. ఎందుకంటే సీన్ భక్తి చుట్టూ రిలేట్ అయి ఉంది. నువ్వు ఇప్పుడు ఒక దుర్గామాత విగ్రహాన్ని కానీ ఇంట్లో పూజ జరుగుతుంటే తిరిగి ఆ సీన్ కనెక్షన్లో వాళ్ళ భార్య అతనికి కాల్ చేసి ఆర్తి అయిపోయింది, మీరు ఎక్కడున్నారు దర్శనం కోసం అని అడుగుతారు. అడగడం వల్ల మనకి ఇప్పుడు సీన్ ఓపెనింగ్ నుంచే భక్తులు కావాలి మనకి, భార్యాభర్తలు ఇద్దరు. ఓకే, అండ్ భక్తి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క కులం యొక్క సొత్తు కాదు. సాయంత్రం ఎవరైనా సరే ఇంట్లో దీపం ముట్టించి ఆరాధన అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ కాశీ లాంటి చోట ప్రతి ఒక్కడి నుదుట మీద బొట్టు ఉంటుంది, పడవ నడిపేవాడి దగ్గర నుంచి అరటిపళ్ళు అమ్మేవాడి వరకు. నేను కాశీకి 2 సార్లు వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి నేను 10 రోజులు ఉన్నాను. సో ఇంకోటి రుద్రాక్షలు అనేది చాలా సహజం అక్కడ వేసుకోవడం. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేనే ఒక కమ్యూనిటీని భంగపరచడానికో వాళ్ళ మీద ఇది కానే కాదు. నాకు భక్తుడు కావాలి. అండ్ కంటికి భక్తుడు ఎలా కనపడతాడు, ఒక విగ్రహానికి పూజ చేయడం, పొట్టు పెట్టుకోవడం, ఏదో ఒక మాల వేసుకుంటే వాడికి భక్తి ఉందని నువ్వు నమ్ముతావు. అలా నేను క్రియేట్ చేశాను. ఇంకోటి, అసలు నేను ఫస్ట్ బ్రాహ్మణులను తక్కువ చేసి చూపించానడానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి అతని గొంతు పట్టుకుని ఏమంటుంది, అందరూ మగాళ్ళు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చానంట తప్ప అందరూ బ్రాహ్మణులు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చాను అమ్మాయి అనదు. సో ఇప్పుడు అక్కడ సీన్ని మనం కొంచెం ఏమాత్రం కొంచెం మతి స్థిమితం సరిగ్గా ఉన్న వాళ్ళకి చూస్తే ఎటువంటి మనోభావం దెబ్బతినకుండా చాలా క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం చెప్తున్నాడు అనేది. ఓకే, ఇంకోటి సనాతన ధర్మం గురించి క్వశ్చన్ వేస్తే, ఒక ఆడపిల్లని దుర్గామాతతో పోల్చి ఒక అమ్మవారి స్థాయికి నేను తీసుకొద్దాం అనుకొని రాసిన సీన్ అది. ఇంకోటి, మీరన్నట్టు కష్ట సమయంలో మొత్తం ఇంకా ఆమెలో శారీరక మానసిక శక్తి పోయి ఆమె మీద ఒక 10 మంది మగాళ్ళు అలా పడ్డప్పుడు భగవద్గీత యొక్క పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నది. అంటే ఇంకా దేన్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ చేస్తున్నారో ఫస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటే, కొన్ని వందల మంది ఆ రోజు నుంచి నా దాంట్లో అకౌంట్లు ఉన్న వాళ్ళే, అన్నా మేము బ్రాహ్మణ్ అని అమ్మాయో అబ్బాయో అసలు మాకే ఇలా అనిపించలేదు అని వాళ్ళందరూ నాకు చెప్పారు. కాబట్టి సీన్ ఇప్పుడు నేను మళ్ళీసారి క్లియర్గా చెప్పాను, ఎవరైనా అర్థం కాని వాళ్ళకి పర్స్పెక్టివ్ మార్చుకోండి అని, కొత్తగా చూసే వాళ్ళకి ఓకే ఇదా రచయిత అనుకున్నది. ఇంకోటి, మేము ఆల్రెడీ సెన్సార్తో కూడా కోఆపరేట్ చేసాం. ఎందుకంటే నాకు ఎక్కడో మనసులో ఏదో పొరలో కూడా నాకు లేదండి, పలానా వాళ్ళని నేను అందుకే అన్నా, దేవుడి మీద కాదండి నాకు మనిషి మీద కూడా గౌరవం. నువ్వు ఎవరు ఏంటనేది నాకు అనవసరం. నేను ఎప్పుడూ ఒక మనిషిని కించపరచను, అది అసలు నార్మల్గా నేను మాట్లాడేటప్పుడే కించపరచను. ఇంకా సినిమాటిక్గా అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. సో అది నేను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. అది నా మాటలో ఎక్కడా లేదు, ఏది లేదు. పులోమని దాన్ని పట్టుకొని వచ్చి మాట్లాడారు. సరే, అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన తీరు మీరు గమనిస్తే ప్రెస్ మీట్లో స్వరాన్ని పెంచి అక్కడున్న పిల్లల్ని ఏదో సంతలో పశువుల్లా చూస్తూ అలా మాట్లాడారు. అంటే చాలామంది తర్వాత నాకు మెసేజ్ చేశారు, కింద ఓపెన్ కామెంట్స్లో ఉన్నాయి, మీరుండుంటే అయిపోయేది. అంటే నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అంటే ఇప్పుడు అడిగిన వ్యక్తి ఒక విలేకరి సార్, మా నాన్న వయసు ఉంటుంది అతనికి సార్.
ఘాటుగా నాకు ఇప్పుడు కూడా స్పందించబుద్ధి అవుతుంది, తిరిగి చురక పెడుతూ. కానీ ఎందుకో అంటే నేను ఎక్కడో బై చాయిస్ వద్దనుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలుసు ఇన్ని రోజుల నుంచి ఇది ఉడుకుతుంది, మీరు అడిగినప్పుడు నేను బద్దలవచ్చు, కానీ ఎక్కడో నేను సంస్కారంతో ఆగుతున్నా. తేడా ఉండాలి అక్కడ మాట్లాడిన వ్యక్తికి, ఇక్కడ నాకు. ఇదే చెప్తుంది ప్రజలకి నా ఉద్దేశం ఏంటి, నా మనస్తత్వం ఏంటి. ఇది మొదటి కోణం. రెండోది బ్రాహ్మణులు ఉన్న రేపు. ఫస్ట్ థింగ్ అండి, ఏ ఒక్కరైనా భూమి మీద పలానా కులం కానీ, పలానా మతం కానీ, పలానా జాతీయతలు పుట్టిన వాళ్ళు చాలా సేఫ్ పీపుల్ అనుకుంటే పోలీస్ శాఖలు అన్ని వాళ్ళనే తీసుకుంటాయి. అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు దాని గురించి. అలా నేను అవమానించట్లేదండి. నేను ఇప్పుడు ఒక క్రైమ్ అనేది ఎక్కడైనా జరిగింది అంటే అది ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి, ఆ ప్రాంతం బట్టి, అక్కడ ఉన్న మనస్థితి బట్టి క్రైమ్ అనేది జరుగుతుంది. అంతే అంతే. నీ వ్యక్తిగత నమ్మకాల నుంచి క్రైమ్ జరగడం జరగకపోవడం అనేది ఉండదు. సరే మీరు అన్నారు, నాకు ప్రూవ్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నా మైండ్ అది కాదు. నేను అంటే బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు, పలానా కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళని నాకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని లేదు. కానీ మీరు లేవనెత్తినందుకు నేను ఏమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది అందరికీ, ఈ చూసే వాళ్ళకి వెంబడే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు. సరూర్ నగర్ ప్రీస్ట్ అని మీరు కొట్టండి. అవును, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే గుడికి వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇప్పుడు పూజారి అంటే ఎవరండి? మనం ఒక 10 నిమిషాలు మనం గుడికి వెళ్తేనే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఘంటానాదానికి, దేవుడి ప్రెజెన్స్కి. అట్లాంటిది నువ్వు నిత్యం ప్రధాన అర్చకుడు అండి అతను మైసమ్మ గుడిలో ప్రధాన అర్చకుడు అంటే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉంటావు. అలాంటప్పుడు కూడా అతని మానసిక పరిస్థితిలో అక్రమ సంబంధం కానీ ఇంకోటి కానీ పెట్టుకొని పాపం ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్లో పెట్టి పైన సిమెంట్ పెట్టారు. అంటే నువ్వు ఏదైతే ఒక కులం పేరు తీసుకొని మాకు రేపు అంటగడతావా అంటే నేను తిరిగి ప్రశ్న అడుగుతున్నాను. నేను అడగట్లేదు, సమాజం అడుగుతాను. అక్కడ కులం కాదు కదా సార్, ఆ వ్యక్తి మానసిక స్థితి అది. ఇది అర్థం చేసుకోలేక ఇప్పుడు బ్రాహ్మణుడు రేపు ఏంటి అనే పదం అతను మాట్లాడాడు కాబట్టి నేను అడుగుతున్నా ఈ విషయం. ఎవరైనా సరే, రాజైనా పేదైనా మానసిక స్థితి బట్టి నేరం అనేది చేస్తాడు. ఏంటి ఇది కూడా నేను చెప్పాలా? ఇప్పుడు నువ్వు ఒక విలేకరివి, సమాజ స్థితిగతులు ఏంటి, అవగాహన, పరిస్థితులు నీకుండాలి. రచయితగా, దర్శకుడిగా నేనే పెన్ను పట్టుకున్నప్పుడు ఇంత బాధ్యతాయుతంగా తెలుసుకొని ప్రవర్తిస్తున్నా. 100 మంది, లక్షల మంది, కోట్ల మంది చూసే ముందు నువ్వు ఒక ప్రశ్న లేవనెత్తే ముందు ఏం తెలుసు, ఎంత తెలుసు అని నువ్వు సమీక్షించుకొని నువ్వు అడగవు ఆ ప్రశ్న. అంటే నేను చెప్పేది ఏముందండి అందులో, ప్రజలు చెప్తున్నారు. కిందెళ్ళి కామెంట్లు చూస్తుంటే ఇప్పుడు నాకు అంటే నేను ఇప్పుడు ఫోన్ తీసి చూపించవచ్చు. ఒక అమ్మాయి ఆల్రెడీ నాకు మెసేజ్ కూడా పెట్టింది, రేపు మీరు ఈ విషయం గురించి మాట్లాడితే పలానా విలేకరికి నా సమాధానం చెప్పండి. నాకు ఇంకా అల్లరి చేయాలని లేదు కాబట్టి నేను ఫోన్ బయటికి తీయట్లేదు. ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. మూడో కోణం అంటే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపేంటి అన్నారు. 2 నెలల క్రితం అండి, ఇదే యూట్యూబ్లో వారణాసి గ్యాంగ్ రేప్ అని కొట్టండి. 23 మంది ఒక ఆడపిల్లని, అంటే 12th అమ్మాయి, వారం రోజుల పాటు అబ్డక్ట్ చేసి, డ్రగ్ చేసి, అసాల్ట్ చేసి రేప్ చేశారు. జరిగింది సార్. ఎక్కడ జరిగింది ఇది? అక్కడే కదా. అంటే ఎవడో తప్పు చేయడం వల్ల ఆ చోటు పాడవదు, అందరూ మంచోళ్ళు ఉండడం వల్ల ఆ చోట్లో ఏ తప్పు జరగదు అనేది మూర్ఖత్వం నేను అనేది. ఇప్పుడు కెలిడోస్కోప్ సిటీ అని ఒక పుస్తకం ఉంటుంది. ఒక ఫారినరు ఇండియాకి వచ్చి 1 year వారణాసిలో ఉండి ఆ పుస్తకం రాశాడు. అంటే నాకు వారణాసి అంటే చాలా ఇష్టం, కానీ కేవలం వారణాసి అంటే విశ్వనాథ్జీ టెంపుల్, ఈ ఘాట్సో స్పిరిచువల్ థింగో కాదు. అటువైపు వారణాసిలో చాలా వెల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అక్కడ బనారసి సిల్క్స్ అనేది నేస్తారు. ఇక్కడ నుంచి నీకు ఎక్కడో ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి వాళ్ళు ఆ బట్టలు పంపిస్తూ ఉంటారు. బిహెచ్యూ ఉంది, అల్లర్లు అవుతూ ఉంటాయి అక్కడ. అంటే కాశీకి చాలా ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ ప్లేస్ అది. నువ్వు ఏం తెలియకుండా ఒక 3 రోజులు 4 రోజులు నువ్వు కేవలం ఒక భక్తుడిలా వెళ్ళిపోయి వచ్చి అంతే దాన్ని ఆపాదించుకోకూడదు కదా. ఇప్పుడు అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మీట్ తినాలనుకుంటే గాల్లో నుంచి వస్తుందా మీటు? అక్కడేగా కొట్టేది. కాశీలో స్లాటర్ హౌస్ ఏంటంటే, సరే అదే గూగుల్లో ఓపెన్ చేసుకొని స్లాటర్ హౌసెస్ ఇన్ కాశీ అని టైప్ చేయండి. 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఏమన్నా ఉంటాయో వాటన్నిటిని బంద్ చేసి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ చేశారు. వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర అంటారు. ఇప్పటికీ 1300-1400 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఎన్నో కబేలాల్ని, స్లాటర్ హౌసెస్ని వాళ్ళు ఇప్పుడు మారుస్తున్నారు. అంటే ఇది ఏమీ తెలియకుండా, ఇలాంటివి ఏమీ తెలియకుండా అక్కడ కూర్చొని ఒక గొంతు పెద్ద చేసుకొని మాట్లాడితే ప్రపంచానికి నీకేది తెలీదో తెలుస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను ఎంత తెలుసుకొని సినిమా తీసానో తెలుస్తుంది. ఇది అంటే ఇప్పుడు విలేకరిగా మీకు ఒక బాధ్యత ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకి మాకు ఒక వారధి. మీరు అడిగిన ప్రశ్న వల్ల మేము ఆలోచించగలగాలి, అంతే తప్ప మీ తెలియంతనం బయట పెట్టుకోకూడదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేసి అంటే ఏమనుకున్నారు,
ఇలాంటి రోజు మళ్ళీ రాదనుకున్నారా? నేను సమాధానం చెప్పను అనుకున్నారా? ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా నేను మాట్లాడగలుగుతా. గాలిలో నుంచి నేను లెక్కలు తీయను. మీరు ఏదడిగినా అందులో అది ఉద్దేశపూర్వకమైన రచన. నేను దాన్ని అప్రోచ్ అయిన విధానం. మీరు కబేలా అడిగితే నేను కబేలా చెప్పడం కాదు, మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అంటున్నా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేసేది అదే కదా. ఇప్పుడు కాశీలో రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. బ్రాహ్మణుడు రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. సినిమా ఆ సీన్ని ఎలా చూడాలని నేను అనుకున్నానో అది కూడా నేను చెప్పాను. ఇంకా ఇప్పుడు దాని గురించి మిగతాది నాకు తెలిసి నేను ఫుల్ సర్కిల్ కొట్టా సార్. అండ్ ఫస్ట్ ఆ సీన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇదివరకు సినిమా చూశాను సార్. తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత నేను కూడా మైండ్ సెట్ అలాగ ఉన్నప్పుడు మాత్రమే ఇంకాస్త జాగ్రత్తగా చూద్దాం ఈ సీన్ అని చెప్పి మళ్ళీ చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఫస్ట్ అక్కడ ఆ పురోహితుడు ఎవరైతే భార్యతో పూజ చేస్తుంటారో తనకి దుర్గామాతకు పూజ చేస్తున్నట్టు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. సీన్ అంతా అయిపోయిన తర్వాత పూజకి టైం అవుతుంది రమ్మంటే, పూజ ఏంటి, నేను ఏకంగా దుర్గామాతనే చూసేశాను అది చెప్పడానికి ఖచ్చితంగా ఒక భక్తుడు కావాలి. అదే సో మీరు అనుకున్న సీన్ అది, బట్ అది ఇదంతా ఎలా అయిపోయింది? అదే అంటే ఇప్పుడు సెన్సర్ వాళ్ళు కూడా ఓపెన్గా యాక్చువల్లీ అతను పూజ చేసేటప్పుడు మంత్రం ఉంటుంది, సంధ్య స్నాన జపశ్చైవ అని మంత్రం ఉంటుంది. సెన్సర్ వాళ్ళు ఫస్ట్ తీయమన్నప్పుడు నాకు అర్థం కాల, ఎందుకు అని అడిగితే ఎక్కడైనా రేపు కమ్యూనిటీ ఇష్యూస్ రావచ్చు అని అంటే, ఓ అవునా, నేనైతే అలా చూడలేదండి, సరే మీరు అలా అంటున్నారంటే కోఆపరేట్ చేస్తామని మంత్రం తీసేసాం. ఇంకోటి అతన్ని క్లోజ్ షాట్ చూపించినప్పుడు జంధ్యమును రుద్రాక్షలు ఉంటాయి అని అన్నారు. అరే నాకు మళ్ళీ అర్థం కాలేదు, ఇదేంటిది, ఒక తప్పు చేయాలనుకున్నాడా వేసుకోవచ్చు కదా అని. అక్కడ కూడా నేను నిజమే అయి ఉండొచ్చు, ఎవరినో బాధ పెట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అక్కడ కూడా లాంగ్ షాట్కే వెళ్ళాను, క్లోజ్ షాట్ లేకుండా. దాని తర్వాత వాళ్ళు నాకు సర్టిఫికేషన్ ఇచ్చారు, ముందుకు వెళ్ళిపోయాం. అంటే నా ఉద్దేశం అదే అయితే కనుక నేను ఎందుకు కోఆపరేట్ చేస్తానండి? ఇప్పుడు నేను లోపల ఎక్కడా అనుకోలేదు అలా, ఏ వ్యక్తిని, ఏ పలానా కమ్యూనిటీని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సరే ఇప్పుడు లోకో భిన్న రుచి అంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దృక్పథంతో చూస్తూ ఉంటాడు, కానీ దృక్పథాన్ని మార్చుకోవచ్చు కదండి. దృక్పథం అంటే ఏంటి, ఇటుకలతో కట్టింది కాదు అది, ఒకటి ఇంత నేను చెప్పిన తర్వాత మార్చుకోవచ్చు కదా. అంటే నేనేదో ఒక గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మిమ్మల్ని అడిగితే మీరు రియాక్ట్ అయితే నా దగ్గర అక్కడి నుంచి నాకు స్టఫ్ వస్తుంది, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు సార్. వేరే డైరెక్టర్ అయి ఉంటే, నాకు తెలియకపోయి ఉంటే నేను నిజంగా ఈ ప్రస్తావన తీసేవాడిని కాదు. ఎందుకంటే మీరు మధురం సినిమాలో దేవేంద్రుడు అన్నారు, శివుడు గురించి రెఫరెన్స్ ఉంది, విష్ణువు గురించి రెఫరెన్స్ ఉంది, రాముడు సీత గురించి రెఫరెన్స్ ఉంది, ఇప్పుడు 8 వసంతాల సినిమాలో భగవద్గీత గురించి చెప్పారు. సో అంటే మీ సినిమాలో ఎక్కడో దగ్గర వీటి గురించి ప్రస్తావిస్తూ ఇంత నాలెడ్జ్ ఉన్న మనిషి ఈ తప్పు చేసి ఉండడే అని నాకు అనిపించి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. అంతేగాని ఈ గొడవని ఇంకాస్త పెద్ద చేయాలను ఆ ఉద్దేశం లేదు సార్ నాకు. అంటే మీరు తీసుకొచ్చింది కూడా మంచిదే, ఎందుకంటే చాలా మంది నా నుంచి సమాధానం కోరుకున్నారు. అంటే నేను రిటర్న్ ఫామ్ లో ఇస్తే కూడా చాలా మంది మా టీంలో కానీ బయట ఆడియన్స్ కూడా, అన్న ఒక వీడియో పెట్టండి అంటే, ఒకటి నాదంత సంకుచితమైన మనస్తత్వం కాదు, ఏదైనా జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా దానికి ఒక వీడియో పెట్టి రిపోర్ట్ చేసే అంత. ఐ బిలీవ్ ఇన్ రైటింగ్. అంటే నీకు డిప్లొమసీ అనేది అట్లనే వర్కౌట్ అవుతుంది, రాతపూర్వకంగానే చాలా చెప్పొచ్చు. సరే ఇలాంటి ఒక రోజు వచ్చిన రోజు అది మీరు అడిగితే సమాధానం చెప్దాం అనుకున్నాను తప్ప నేను, మీరు కూడా అంటే ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది అడగకుండా మనం ఇంటర్వ్యూ పెట్టామంటే కింద అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు. అంటే మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం చూడట్లేదు అనుకోవద్దు కదా. సో ఇన్సిడెంట్ కాస్త పక్కన పెట్టేది సార్. మీరు చాలా సంవత్సరాల నుంచి మీడియాను చూస్తూ వస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజం చూస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తే, ఈ రివ్యూ సిస్టమ్స్ కానీ, ఈ రివ్యూవర్స్ని కానీ, ఈ ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఓపెన్గా చెప్పేసేయండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఫిల్మ్ జర్నలిస్టులు అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను పసుపులేటి రామారావు గారి పుస్తకాలు కానీ, హెచ్ రమేష్ బాబు గారి పుస్తకాలు కానీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, సంకలనాలు. ఇప్పటికీ నేను చదువుతూ ఉంటాను. అంటే నాకు వాటి వల్ల దాసరి గారి వర్కింగ్ స్టైల్ కానీ, ఎన్టీఆర్ గారిలో ఉన్న, సీనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న క్రమశిక్షణ కానీ నాకు ఇలాంటివి చాలా తెలుస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా చెబితే, అరే ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు ఫిలిం జర్నలిస్టులకు వాళ్ళ బాధ్యత అన్నట్టు అంటారు, కానీ ఎక్కడో థింగ్స్ ఆర్ నాట్ రైట్ అండి. ఓకే, ఇది అందరికీ తెలుసు, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రివ్యూవర్ అండ్ క్రిటిక్. రివ్యూవర్ కేవలం బ్లంట్గా టికెట్ కొనుక్కున్నాం కాబట్టి వాడు అభిప్రాయాలు మట్టుకే చెప్తాడు, బాధ్యత తీసుకోడు. క్రిటిక్ అలా కాదు. క్రిటిక్ ఏంటంటే సినిమా ఇన్ జనరల్ అండ్ ఒక దర్శకుడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇన్ పర్టికులర్ని తను బేరీజ్ వేసి మాట చెప్తాడు. అందుకే నిజమైన క్రిటిక్స్ చెప్పిన మాటల్ని చూసి మారిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. అంత శక్తి ఉంటుంది ఫిల్మ్ క్రిటిసిజంకి. నీకు అందుకే క్రిటిసిజం అనేది అవతల వ్యక్తి బాధపడకుండా, ఎందుకంటే అందరు క్రియేటివ్ పీపుల్ మేము, అంటే మ్యూజిక్ డైరెక్టర్లైనా, యాక్టర్లైనా, నేనైనా, నిర్మాతలైనా, ఎవరైనా చాలా సున్నితమైన పీపుల్.
మేము సున్నితంగా ఉంటాం కాబట్టే ఈరోజు మేము వేరే వాళ్ళ మనసుల్ని తడమగలుగుతాం. అలాంటి సున్నితమైన వ్యక్తులకి వాళ్ళ వర్క్ గురించి చెప్పేటప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి అని తెలుసుకోవడమే క్రిటిసిజం. ఓకే, అది కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇప్పుడు రివ్యూవర్స్కి అది ఉండదు. అలా నేనేం తప్పు పట్టట్లేదండి. నిజంగా చాలామంది సరిగ్గా అంటే రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బాధ్యతగా ఉండమని అన్నాను. మీరు ఇప్పుడు తీశారు కాబట్టి అర్హత గురించి కూడా మాట్లాడొచ్చా? అర్హత నాకుందా? అడుగుతారు. సో మనం నెక్స్ట్ వెళ్దాం దానికి. ఓకే. అండ్ మళ్ళీ ఒక్కసారి సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టరేషన్ మొత్తం మీరు రాసుకున్న తర్వాత ఆ లవ్ ట్రాక్ మొత్తం నడిచిన తర్వాత అమ్మాయి ఎక్కడో అతను వదిలి వెళ్ళిపోవడం, సో తను ఆ బాధలోకి వెళ్ళిపోవడం, ఇదంతా సినిమా చూస్తూ వచ్చాను. ఇంటర్వెల్ టయానికి తనకు ఆ పెయిన్ బాగా మైండ్లో కానీ బాడీలో కానీ మొత్తం ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంది. బట్ ఎక్కడ ఈ అమ్మాయి ఏడ్సద్దో, ఈ అమ్మాయి కంటిలోంచి నీరు వస్తుందో నేను భయపడ్డాను. ఎందుకంటే ఆ అమ్మాయి కానీ అక్కడ ఏడ్చి ఉంటే అప్పటిదాకా మీరు చూపించిన క్యారెక్టరేషన్ మొత్తం పడిపోయింది. ఒక కష్టం రాగానే అమ్మాయి కూడా ఏడ్చేసింది. బట్ అక్కడ అమ్మాయి ఏడ్చింది కానీ మీరు రెయిన్ వాడారు. ఇది నాకు అనిపించిందా మీరు చాలా కాన్షియస్గా తీసుకున్న అక్కడ రెయిన్ ఉండాలని నిర్ణయమా? లేదు, రెయిన్ అనేది ఒకటి అంటే ఆల్రెడీ మనం ఆమెకి జ్వరము ముక్కుపుడక గుట్టించుకున్న తర్వాత నుంచి ఒంట్లో బాగాలేదని ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ ఇంకోటి ఒక డీప్ ఎమోషనల్ యాంప్లిఫికేషన్ కోసం నేను రెయిన్ వాడాను. ఓకే, అలాగే ఆమెకు రెండో ప్రేమ కథలో కలిసేటప్పుడు కూడా రెయిన్ వాడాను. ఇంకోటి అంటే మీరు అన్నది నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఏడిస్తే తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సీతమ్మని అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మనం రాముడు తనకి ఏదైతే మొదటి నుంచి ఉంటుందో ఆ నిగ్రహాన్ని మనం కోల్పోవడం చూస్తాం. లిటరల్గా తను ప్రతి చెట్టుని పుట్టని పట్టుకొని అడుగుతూ పిచ్చి పట్టినట్టు బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అతనికి ధైర్యం చెప్తాడు. అంటే ఇప్పుడు జితేంద్రియుడు అంటాడు, ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకున్న ఒక వ్యక్తి అంటాం. అట్లాంటి వ్యక్తికి కూడా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. సో కన్నీరు అనేది తప్పులేదు, కానీ ఎంత త్వరగా నిలదొక్కుందా అమ్మాయి అనేది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, అంటే నాకు పర్సనల్గా అలా అనిపించింది, అందుకని మీ ముందు ఓపెన్ అయ్యాను. అంటే శుద్ధి మనసు చాలా మెత్తదండి. అంటే ఆమెకి కన్నీళ్ళు వచ్చినా కూడా అందులో ఒక అందం ఉంటుంది. ఆమె అంతే తొందరగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్తో మాట్లాడుతూ మన తెలుగు క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వైలెన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయారు, అది ఇప్పుడు నడుస్తుంది, ఆడియన్స్ చూస్తుందో వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నారు. మీకు గుర్తుంది అది? గుర్తుంది. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కేజీఎఫ్, పుష్ప, దేవర, సలారు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తుంటారు? నాకు అట్లేం లేదండి, ఐ ఎంజాయ్ దెమ్. ఓకే, అంటే హింసకు ఒక అర్థం ఉండాలంట నేను అంతే. ఇప్పుడు హింసాత్మకమైంది అయితే అదేం తప్పు కాదు. మనం అన్నట్టు యుద్ధం లేనిది భారతం లేదు, మహాభారతం. యుద్ధం లేనిది రామాయణం లేదు. హింస రెండు చోట్ల ఉంది. కానీ ఆ హింసకి కారణం ఎంచుకొని అసలైంది అయితే చాలా బాగుంటుంది. ఓకే, మైండ్లెస్ వైలెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు రావచ్చు కానీ మనసుల్లో స్థానం ఉండదు అనేది నేను నమ్ముతా. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఇన్ దేర్ ఓన్ వే చాలా బలమైన కనెక్షన్ ఏర్పరచుకునే ఆడియన్స్తో. అంటే పుష్ప అంటే కేవలం వైలెన్సే కాదు, ఒక వ్యక్తి చాలా చిన్న అంటే ఒక కూలీ స్థాయి నుంచి మొదలుపెట్టి శాసించే దగ్గరికి వచ్చే ఒక జర్నీ ఉంది. అందులో హింస ఒక భాగం. ఇప్పుడు కేజీఎఫ్ కూడా సేమ్ అదే. అంటే అదే టెంప్లెట్ మళ్ళీ. అంటే అసలు ఏమీ ఉండదు, అన్నం కూడా ఉండదు తినడానికి. ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తన దగ్గర ఉంటుంది. సో ఎక్కడో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావంటే నేను ఆపడానికి 100 శక్తులు ఉంటాయి. ఆ 100 శక్తులు హింస వాడినప్పుడు హీరో హింస వాడడంలో తప్పులేదు. నేను అందుకే ఏమంటున్నా అంటే హింసని ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టండి, అప్పుడు నిజంగా బాగుంటుంది. ఈ మూవీస్ ఇప్పుడు మీరు చెప్పినవి కోవలో అన్నీ అలా పెట్టి ఈరోజు మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి. బట్ మనం ఓన్లీ అలా పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నాం. అలా అర్థం చేసుకోకుండా పెట్టని కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. ఓకే, దాని గురించి ఆడియన్స్ విసిగి వేసారిపోయారు. ఓకే, ఏవైతే అలా పెట్టవు. అండ్ మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఎందుకంటే మీతో ఈ ఇంటర్వ్యూ నేను ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇంతలో క్లోజ్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు అలా ఏం లేదు, లెటింగ్ యు నో. ఇప్పుడు మీరు మను సినిమా తీసేటప్పుడు బ్రహ్మానందం గారితో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ ఒక ట్రావెల్ అయితే ఏర్పడి ఉంటుంది అనమాట.
సో నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. బట్ ఆ ట్రావెల్లో మీరు బ్రహ్మానందం గారిని చూస్తుంటారు. మనకి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, ఇలా కొంతమందిని, చిరంజీవి అంటే మాస్, డ్యాన్సులు చేసేయాలి, ఫైట్లు చేసేయాలి. బ్రహ్మానందం అంటే కామెడీ, ఆయన చేత కామెడీయే చేపించాలి. సూర్యకాంతం గారు అంటే, సూర్యకాంతం గారు 300 సినిమాల్లో అత్తగా చేశారంట. ఓన్లీ అత్తగానే. ఒక క్యారెక్టర్లో ఒక యాక్టరు ఒక సినిమాలో చేసి మెప్పించడం కష్టమైతే ఆమె 300 క్యారెక్టర్లో ఒకే రోల్ చేశారు. బట్ ఆమె అన్నింటిలో సక్సెస్ అయ్యారు. అలాంటి ఆమెకి ఇంకో వేరియేషన్ రోల్స్ వచ్చుంటే, సో ఇలా బ్రహ్మానందం గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, సూర్యకాంతం గారిని కానీ, ఇలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని ఒక చట్రంలో చుట్టేసి అక్కడే మీరు ఉండండి అని చెప్పి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు, ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా? డైరెక్టర్గా నాకేమనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు. బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు, నాకు కమల్ని చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అతని మాటల్లో, ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్రంలో విరకలేదు. ఈరోజు నేనేంటంటే నేనేం చేయాలి, నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది. నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు. కానీ కమల్ అలా కాదు, మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి. అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు, ఇరక్కడు అందులో. సో నాకు అది బాధగా ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి ఇది. ఎన్నో చేయాలని ఉంటుంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది డబ్బు, ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు. అండ్ ఇంకోటి, నేను అల్లు అర్జున్ గారితో, మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు. టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్ ఉంది ఆ టైంలో. సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చనే అడిగాను. అంటే మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ నటునిలో అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫ్. మీకు ఎప్పుడు ఇలా అనిపించదా? అంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి, లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను. తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు, అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ, అలా అనిపించే నేను కొన్నిసార్లు నా స్టేటస్ని పక్కన పెట్టి వరుడు చేశాను, వేదం చేశాను, నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు గోనగన్నారెడ్డి కూడా నిల్చున్నాను. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక 2-3 సార్లు మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కళ కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో. అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్, అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను. పుష్ప హ్యాపీ. సో మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఇక అది ఇండివిజువల్ చాయిసెస్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అక్కడ ఫంక్షన్లో నేను లేను జర్నలిస్ట్ అడిగినప్పుడు అని చెప్పి ఒక మాట అన్నారు. యాక్చువల్గా మీరే కాదు, అక్కడ నిర్మాతలు కూడా లేరు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి మీ ఇద్దరిని, అంటే నిర్మాతలు ఇద్దరిని, మిమ్మల్ని కలిపి ఎక్కడ చూడలేదన్నమాట. మీ మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? వై డు యు ఈవెన్ ఆస్క్ దట్? అంటే సరే పోనీ దానికంటే ముందు మీరు ఎక్కడ చూసారా మమ్మల్ని? ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే అంతే. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అంటే మామూలుగానే వాళ్ళకి ఎక్కడ కనపడరు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను అదే చెప్పా. అంటే తర్వాత నాతో ఎక్కడ వాళ్ళు కనపడలేదంటే నా ప్రశ్న, ముందు ఎక్కడ కనపడ్డారు మీకు? ఎక్కడా లేరు వాళ్ళు మామూలుగా. అంటే నాకు ఇదంతా జరిగాక నేను ఇంటికి వెళ్ళాక నాకు రవి గారు ఫోన్ చేశారు. తను సినిమా గురించి ఏమీ మాట్లాడలే, నీకు బాగాలేదని విన్నాను, ఎలా ఉంది ఇప్పుడు, ఏమైంది అని, ఇంతే చెప్పాను. జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు, ఇంతే. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఇది వరకు సినిమా రిలీజ్కు ముందు అర్హత అని ఓడు వాడి ఆడియన్స్ని హర్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఎంతో కొంత పడిందని నిర్మాతలు నమ్మారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. దీని గురించి మీరు సమాధానం ఇచ్చే ముందు అసలు ఆ రోజు ఏం మాట్లాడారు? మణిరత్నం గారి గురించి ప్రస్తావన, టగ్ లైఫ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. సో ఎప్పటి నుంచో మణిరత్నం గారి సినిమాలు చూసి ఆ లవ్ అనుభవించి ఇప్పుడు ఆ పెయిన్ భరించేవాళ్ళు ఒక మాట అంటే వారికి అర్హత ఉంటుంది. ఇప్పుడు అసలు మణిరత్నం ఎవరో తెలియని వాళ్ళు కూడా మణిరత్నం గారికి సినిమాలు ఎలా తీయాలో చెప్తున్నారు అని మీరు అన్నది ఎగ్జాక్ట్గా మాటలైతే ఇవే. ఎందుకు అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది? తర్వాత మీరు ఎందుకు అనవసరంగా ఈ మాట వాడేనని ఏమైనా బాధపడ్డారా?
ఈ మాట వాడాను అనేది నేను బాధపడలేదు, కానీ కొన్నిసార్లు ఓపెన్ అవ్వకపోవడమే మంచిదనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అది రామేంకర్ శ్రీకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకుంటా నేను, అందులోకి వెళ్ళి క్లియర్గా మీరు చూసుకుంటే నేను ఎక్కడ ప్రేక్షకుడికి ఒక సినిమా చూశాక దాని గురించి చెప్పే అర్హత ఉండాలి అని నేను అనలేదు. యాజ్ ఇట్ ఈస్ నా మాట ఇదే. అంటే ఒక 40 సంవత్సరాలు సౌత్ ఇండియన్ సినిమాకి ఎంతో కృషి చేసిన ఒక వ్యక్తిని మీరు సినిమాలు తీయడం నువ్వు ఆపేయి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు సినిమాలు తీయొద్దురా నాయన అనడానికి ఒకటి మనకేం హక్కు ఉంది అనేదాన్ని నేను ఒకసారి అర్హత చూసుకోండి అన్నాను. ఆ మాట అనడానికన్నా నేను నువ్వు సినిమా చూశాక నువ్వు తిడతావో ఇంకోటి ఇస్తావో ఖండిస్తావో నువ్వు 100 చేసుకో, నువ్వు పెట్టిన డబ్బులకి నువ్వు మహా అయితే ఏమనగలుగుతావు, ఒరే నీ సినిమాలకు నేను రానురా బాబు అని. నువ్వు సినిమాలు తీయొద్దనే హక్కు నీకు ఎక్కడిది? ఆ మాట అయితే అనకూడదు అనే హక్కు లేదు. అది ఇప్పుడు నేను దానికి ఏమన్నాను, నేను అలాంటి ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు నేను అర్హత ఎత్తుక్కుంటా అన్నా. ఇది ఎవరో ఒక వ్యక్తి తీసి ముక్కలు ముక్కలుగా కోసి చాలా సెలెక్టివ్ గా అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు తెలియని వాళ్ళు ఆబ్వియస్లీ చాలా మందికి మనం తెలియదు, సినిమా తెలియదు, వాడు ఏదో ఎమోషన్ లో తమ్నైల్ చూసి ఓపెన్ చేస్తాడు. ఆడియన్స్ కి అర్హత ఉందా అంటే ప్రతివాడు ఆడియనే కాబట్టి ఇదేంటి మన గురించి అన్నాడా అని వాడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసినప్పుడు ముక్కలు ముక్కలే ప్రజెంట్ చేశారు, పూర్తిగా ప్రజెంట్ చేయలేదు. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు అంటే మనకి ఒక చాలా ఫేమస్ ఆర్ట్ ఉంటుంది, ఒక టీవీ ఉండి కత్తి పట్టుకున్న ఒక షాడోలో ఓన్లీ కత్తి మాత్రమే వస్తుంది అనమాట. అవును, అంతే సెలెక్టెడ్ గా మనం అంతే చూపిస్తున్నాం, బయట ఏం పోతే తెలీదు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి అయింది అందరికీ. నేను అర్హత అనేది నేను దేని గురించి అన్నాను, ఆబ్వియస్లీ అప్పుడు అంటే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా పోయినప్పుడు ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా త్రివిక్రమ్ గారిని ఇదే మాట అంటే నువ్వు సినిమాలు తీయడం ఆపే ఇంకా అంటే ఎవరైనా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఈరోజు తెలుగు భాష, తెలుగు డైలాగ్ని తను ఒక 15 years తన భుజాల మీద మోసి అసలు ఆర్ట్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి అని సాధారణ ప్రేక్షకుడు అప్రిషియేట్ చేసేలా చేశాడు అతను. ఫ్లాపు హిట్టు సినిమా బాగుండడం బాగుండకపోవడం అతీతం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. నేను అది మాట్లాడినా క్లియర్ కట్గా నేను అన్నది అది. అంటే ఒక వ్యక్తి గొంతు పిసుకుతూ అతను కళాకారుడే కాదు, నీ లోపల నుంచి స్పందించే కళ ఆపేయి, తీయకు ఇంక నువ్వు అని అనే హక్కు అర్హత మనకుందా? ఆ మాట అనాలంటే అర్హత ఉండాలి అన్న. దాన్ని ఆ సదరు ఎవరైతే నాతో ఉన్నాడో రామ్ చాలా క్లియర్గా అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అనొచ్చా అంటే లీనియన్స్ తీసుకుని నేనేమన్నాను. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనం నాన్న తిడితే పడతాం, బయట ఇంకోటి అంటే మనం పడం, ఇద్దరు మనుషులే. ఇక్కడ మనకు ఒక బాండ్ ఉంది మన నాన్నతో, అవును, కష్ట నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఒక టాలరెన్స్ ఉంటుంది మనకి. ఆ మాటలో నేను అన్నా ఓకే 40 సంవత్సరాల నుంచి మీ ప్రేమ మీదంతా అతనికి ఇస్తారు కాబట్టి వాళ్ళు అనొచ్చు అన్న నేను. అంటే దాన్ని మీరు చూసుకుంటే అందులో చాలా క్లియర్గా నేను అక్కడే ఎస్టాబ్లిష్ చేసేసా. ఇంకొకటి చాలా మంది ఆడియన్సే వచ్చి కింద కమెంట్లు చేస్తున్నారు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు. నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అంటే ఒక 100 మంది నా తరపున తను అన్నది ఇది కాదు అంటేనే నేను ఎవరికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను అందుకే ఈరోజు మీరు తీసేంత వరకు నేను అక్కడ ఒక రైటింగ్లో కూడా నేను పెట్టలేదు. ఎంతసేపు అండి, ఇప్పుడు నాకు ఏదో కొంతమంది ఉన్నారు 14, 10, 16, 17 వేల మంది నాకు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను చెప్పాలనుకుంటే పెట్టచ్చు అది, కానీ రియల్గా అది నన్ను ఏం హర్ట్ చేయలేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే భగవద్గీతలో మనకు మాట ఉంటుంది, నువ్వు ఎంత పెద్ద ముచ్చటైనా చెప్పు, వినేవాడి మనస్థితి బట్టి వాడికి అది అర్థమవుతుంది. అది నేను మార్చలేను, అంతే కదా. ఇదర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హెడ్. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. అలాగే కదండి పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా, మనకి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేసిన ఒక రివ్యూవర్ ఉన్నాడు ఒకప్పుడు, తను కూడా అర్హత అని మాట్లాడాడు. ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప స్టఫ్ ఉంది, ఎవరికైనా డబుల్ రేట్లు ఇచ్చేస్తారు, అతను అర్హత అని మాట్లాడడం వల్లే సినిమా పోయింది ఈరోజు, లేకపోతే సినిమా ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదండి. నాకు 23 సంవత్సరాల నుంచి జీవితంలో నాకు కాంటాక్ట్ లేని వ్యక్తులు నాకు ఈరోజు ఫోన్ చేశారు. నాకు మొన్నే ఎవరో టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో చేస్తున్నారు, డైరెక్టర్లు చేశారు, ప్రొడ్యూసర్లు చేశారు. అంటే ఇది ఒక అపోహ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడలేదని, నేను అర్హత అన్నానని. ప్రేక్షకుడికి అలాంటిది ఏమి ఉండదండి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నాకు ఒకటి ట్యాగ్ చేసి పెట్టాడు, అసలు వీడు ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత మాట్లాడుతున్నాడు, ఏం పీకాడో చూద్దాం పదా అని నేను వెళ్ళాను. భయ్యా కానీ చూసి వచ్చాక చెప్తున్నా, చాలా మంచి సినిమా తీసావు నువ్వు. అంటే ఆ మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం సినిమా మట్టుకే చూసి బయటికి వచ్చి వేరే రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఒక క్లారిటీ కోసం అడిగారు. అండ్ ఫణీంద్ర నాథ్ శెట్టి ఆస్తి ఎంత సార్? నేనే అంటే ఎందుకు అడిగానంటే ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తడం లేదు,
మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే, ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఒక పాత సామెత ఉంది, స్టూడియోలకి ఆటోలో వెళ్ళకూడదు, కారులోనే వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, నేను ఇప్పుడు బండి మీదే వచ్చాను మీ దగ్గరికి అయితే. సో అసలు మీరు ఎంత సంపాదించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎందుకు మీరు ఇంత సెలెక్టివ్గా వెళ్తున్నారు, అది మీకు ఎలా సర్వైవింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, కాస్త క్లియర్గా చెప్తారా? ఒకటి, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఓకే. అంటే డబ్బు గురించి ఎప్పుడు ఇబ్బంది పడి అలాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు రచయితగా నా గురించి ఎంత మాట్లాడుతున్నారో, నేను ఒక్కసారి ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు అంతే షాక్ అవుతారు. బికాస్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక 4 రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని నీకోసం ఎలా పని చేయించుకోవాలి అనేది నాకు మను తర్వాత నేను నేర్చుకున్నాను. ఓకే. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 years దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఐ డోంట్ ట్రేడ్. 9:30కి పొద్దున స్టాక్ మార్కెట్లోకి వచ్చి 3:30కి వెళ్ళేది కాదు. సో అంటే వెరీ గ్రేట్ కంపెనీస్ చూసుకొని సైక్లికల్ ఇన్వెస్టింగ్ కానీ, గుడ్ స్టాక్స్ కానీ, అప్రిషియేషన్ వేటికి ఉంటుంది, ఫ్యూచర్లో ఏవి పెరుగుతాయని నాకు తెలిసి ఐ పార్క్ మై మనీ వెరీ కేర్ఫుల్లీ దేర్. ఈరోజు అది చిన్న మనీ అయి ఉండొచ్చు, బట్ యునో అట్లీస్ట్ అంటే నేను 2020-21లో పెట్టినప్పుడు అది వేరు. ఈరోజు నాకు ఇంకొక 4-5 years నేను చాలా హ్యాపీగా సర్వైవ్ అయ్యేటట్టు ఉంది. అంటే ఎవరిని చేయి అడగకుండా. ఐ థింక్ ఎక్కడో నాకు అదే చాలా ధైర్యం ఇస్తుంది. ఓకే. అంటే నేను సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకొని అలా ఉంటుందో, ఐఎమ్ ద సేమ్ గై వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్. సో అంటే ఒక హెల్దీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీ యాటిట్యూడ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంచుకోవడానికి ఆ చెయ్యి చాచి, ఎందుకంటే డబ్బు మనల్ని చాలా విషయాల్లో మనం వెనకడుగు వేసేలానో సర్దుకుపోయేలా చేస్తుంది. అది నాకు రాకూడదు అని అనుకున్నా. టచ్ వుడ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గుడ్. మధురం సినిమా స్టార్టింగ్లో అది సినిమానే అందాం దాన్ని, షార్ట్ ఫిల్మ్. సుమ గారు కూడా అదే అన్నారు.